హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోలీ సెలబ్రేషన్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇంట్లోనే ఉన్నా, నేను ఇంట్లో ఉన్నా వదలలేదు, వచ్చేసారు. కొంతసేపు కిందకి వెళ్ళాలి అనుకున్నా, కాకపోతే వాళ్ళే వచ్చి పైకి వచ్చి ఫుల్గా కలర్స్లో నింపేశారనమాట, ముంచేశారు. కొంచెంసేపు మంచిగా పైన ఆడుకున్న, కొంచెం పని ఉంది మళ్ళీ వస్తానని చెప్పేసి తప్పించుకున్నాను. ఈ బుడ్డీస్ చూడండి మంచిగా ఆడుకుంటున్నారు, కలర్స్లో మునిగి తేలారనమాట. అప్పటికే చక్కగా ఆడుకున్నారు. ఆడుకున్న తర్వాత ఇంకా నేను సరే కిందకి వెళ్దాం, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి కిందకి బయలుదేరాను. ఇంటికి వచ్చేసి ఫుల్గా రాసేసారు. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాను. ఏం చేస్తున్నారో ఏంటో, పిల్లలు కూడా కిందే ఉన్నారు. చూసేస్తా ఏం చేస్తున్నారో, అసలు ఎలా అలర్ట్ చేస్తున్నారు. కిందకి వెళ్తే ఇంకా దొరికితే ఊరుకుంటారా? కథం ఇంక అసలు ఫోన్ పట్టుకొని ఇలా వెళ్తున్నాను నేను, అంతే ఫోన్ మీద నా మీద ఫుల్గా కలర్స్లో పూసేశారనమాట. కట్ చేశాను, ఇంకా ఫోన్ కట్ చేసి పాకెట్లో వేసుకున్నాను కొంతసేపు. చూసారు ఎలా రాస్తున్నారు. ఇంకా బెటర్ ఏంటంటే వాటర్లో తడవలేదు, వాటర్లో తడిస్తే అసలు కలర్స్ పోవని చెప్పి వాటర్లో తడవకుండా జాగ్రత్త పడ్డా. వాళ్ళు ఆల్రెడీ ఎగ్స్ కొట్టేసుకున్నారు. అబ్బా ఎంత వాసన వస్తుందంటే వాళ్ళ దగ్గర. ఎగ్స్ మాత్రం కొట్టద్దు ప్లీజ్, కలర్స్ ఏదైనా ఏం కాదు కానీ అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకున్నాను అనమాట. అట్లా నా మీద అయితే ఎగ్ పడలేదు. ఆ వాసన అసలు బేర్ చేయలేము ఒక నిమిషం కూడా. అది ఎంతసేపు మనం స్నానం చేసి ఎంత షాంపూస్ పెట్టినా ఏం పెట్టినా అసలు అది ఆ స్మెల్ అయితే అస్సలు అంటే అస్సలకే పోదు. ఎగ్ స్మెల్ ఘోరంగా వస్తుంది. సో ఎగ్ మాత్రం కొట్టద్దని రిక్వెస్ట్ చేసి అలా అలా తిరుగుతున్నాం అనమాట. పిల్లలు చూసారా, అసలు ఎవరెవరో కూడా అర్థం కావట్లేదు, అంతగా కలర్స్ పూసుకున్నారు. తప్పించుకుంటూ కొంతసేపు తిరిగాను. వదులుతారా ఏంటండి, చూడండి ఎలా పూసారో. ఆల్ కలర్స్ ఉన్నాయి అనమాట. అసలు జుట్లో కూడా వేసేసారు. చాకీకి అయితే ఇది హెయిర్ స్టైల్ వేశాను, అందులో నుంచి వెళ్ళిపోయి పాపిట్లో మొత్తం శుభ్రంగా ఉండిపోయాయి. అసలు దాని తర్వాత ఎంతసేపు స్నానం చేయించినా సరే అస్సలు అంటే అస్సలు పోలేదు కలర్స్. ఇంకా ఎలానో ఒక 2-3 డేస్కి దాన్ని ఆయిల్ పెట్టి మళ్ళీ హెడ్ బాత్ చేస్తే అప్పుడు ఆయిల్ ఇదికి పోతున్నాయి. వీళ్ళంతా బాయ్స్ గ్యాంగ్ అనమాట. వీళ్ళు ఆడుకున్నారు, ఎవరి గొడవ వాళ్ళది, ఎవరికి వాళ్ళు డివైడ్ అయ్యి గర్ల్స్ లేడీస్, పిల్లలు మగపిల్లలు అట్లా ఆడుకుంటున్నారు మంచిగా. నేను చూసారా, అసలు నేనే అని గుర్తుపట్టడానికి కూడా లేదు. వీడియో చూసినప్పుడు నా టాప్ చూసి ఓ నేనేనా అనుకున్నాను. నేను అంత ఘోరంగా తయారయ్యాను. ఎందుకంటే ఇప్పుడు ఎడిటింగ్ చేసేసరికి నాకు 2-3 డేస్ అయిపోయింది కదా. సో అసలు గుర్తుపట్టలేకుండా అయిపోయాను అనమాట. నేనే గుర్తుపట్టలేకపోతున్నాను. ఆ కలర్స్ అయితే అసలు దారుణం అండి. స్మెల్ అయితే భలే వస్తుంది మంచిగా, కానీ అసలు పోవట్లేదు. అసలు ఎంతసేపు వాష్ చేసిన, సోప్ పెట్టి వాష్ చేసి మళ్ళీ ఫేస్ వాష్ పెట్టి వాష్ చేసిన, అసలు ఎన్ని రకాలుగా ట్రై చేసినా 2 డేస్ వరకు అయితే పోలేదు. దాని తర్వాత నెమ్మదిగా ఆయిల్, మన కోకోనట్ ఆయిల్ ఉంటుంది, దాన్ని పెట్టి పిల్లలకి ఒళ్ళంతా మసాజ్ చేసి హెయిర్కి ఫుల్గా అప్లై చేసి దాంతో బాగా ఏమంటారు మసాజ్ లాగా చేసిన తర్వాత వాళ్ళకి హెడ్ బాత్ చేపిస్తే అప్పుడు కలర్ అంతా పోయిందనమాట. ఇంకైతే అలసిపోయారు, ఆడి కూల్ డ్రింక్స్ తాగుతున్నాం అనమాట అందరం. కూల్ డ్రింక్స్ తాగిన తర్వాత ఇంకా మళ్ళీ డీజే తీసుకొని వచ్చారు. డీజే తీసుకొచ్చి ఫుల్ ఎగిరాము, చాలాసేపు డ్యాన్స్లు అయితే వేసాము. సాంగ్స్ కూడా ఉంటే బాగుండేది, మనకి సాంగ్స్ పెట్టడానికి ఎలవ లేదు కదా. సో సాంగ్స్ అప్లోడ్ చేయట్లేదు. చాలాసేపు అయితే డ్యాన్స్ చేసాం, మంచిగా ఎంజాయ్ చేసాము ఫుల్గా. మా అపార్ట్మెంట్స్లో ఇదేనండి బెనిఫిట్, చక్కగా అందరు దిగుతారు, అందరు దిగి ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దేనికైనా సరే, బతుకమ్మలకు కానీ, మన దసరాకి కానీ, వినాయక చవితికి, వీటన్నిటికీ అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. వినాయక చవితి అయితే ఆ 11 days, ఎన్ని రోజులు ఉంటాను, 13 days, ఎన్ని రోజులు ఉన్నా సరే అన్ని రోజులు అసలు టైమే తెలీదు. నైట్ 12-1 o'clock వరకు ఆడతాము. మళ్ళీ పొద్దున్నే పూజలు అవన్నీ ఉంటాయి అన్నమాట. పూజలకి వాటికి వెళ్తుంటాము, ఫుల్గా ఎంజాయ్ చేస్తాము మేమైతే మంచిగా. ఆ వెనక అన్న కూడా వేస్తున్నారు డ్యాన్స్. అందరూ చక్కగా పార్టిసిపేట్ చేస్తారు మంచిగా. ఈ పక్కన డ్రమ్ పెట్టారు చూసారు, దానిలోకి వాటర్ ఫిల్ చేయాలని చెప్పేసి అక్కడ పెట్టారు. ఇంకా నెక్స్ట్ వాటర్ కొట్టారనమాట ఫుల్గా. మేము ఎక్స్పెక్ట్ చేయలేము, మేము డ్యాన్స్లు వేసుకుంటున్నాం మామూలుగా. అది వాటర్ పైప్ తీసుకొని వచ్చి ఫుల్గా వాటర్ కొట్టారు అందరి మీద. వాటర్ ఉండొద్దని, అసలు వాటర్ కొట్టించుకోవద్దని అనుకున్నాను నేను, కానీ వాటర్ కొడితే కలర్స్ బాగా ఇన్క్లూడ్ అయిపోతాయి, అందుకని అవాయిడ్ చేశాను. కానీ మనకు చెప్పకుండానే అది నా ఫోన్ కూడా తడిచిపోయిందండి వాళ్ళు వాటర్ కొట్టిన దానికి.
ఫోన్ తడిచిపోయింది శుభ్రంగా. కాకపోతే వర్క్ చేస్తుందిలేండి, బాగానే ఉంది. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఆల్రెడీ బిఫోర్ డేనే ఇవన్నీ తెలిసే బిఫోర్ డేనే హెడ్ బాత్ చేయించాను. ఎందుకంటే ఆయిల్ మీద కలర్ చేస్తే ఇంకా ఘోరంగా అయిపోయిందని చెప్పేసి. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. బాగా ఎగిరారు, ఎగిరి ఎగిరి ఆ రోజంతా అసలు ఇంటికి వచ్చి నిద్రపోయారు మంచిగా. మధ్యాహ్నం అంతా అలసిపోయి ఇంకా వాటర్ షురూ చేశారు. అదిగోండి వాటర్ కొట్టేశారు బాగా. వాటర్లో తడిచిపోయాము. కెమెరా నా ఫోన్లో వీడియో తీస్తుంటే సడన్గా ఇటు తిప్పేసరికి ఫోన్ కూడా తడిచిపోయింది అనమాట. అలానే ఇంక వాళ్ళు వాటర్ కొట్టినా మేము అసలు ఆగేది లేదని చెప్పేసి వేసాము. ఫోన్ మీద అయితే వాటర్ పడినాయి చూసారా, ఏదో అక్షింతలు వేసినట్టు అందరి మీద తీసుకొచ్చి ఆ వాటర్ పైప్ పెడుతున్నారు. డ్యాన్స్ ఆపట్లేదని చెప్పి ఎంతసేపు అయినా. కానీ మనం ఆగుతామా, అట్లయినా తడిచైనా సరే అలానే డ్యాన్స్ చేసేసాను చాలాసేపు. నియర్లీ 1 o'clock వరకు మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక ఫ్రెష్ అయిపోయి మంచిగా హెడ్ బాత్ చేసేసి ఒక మామిడికాయ దొరికితే పచ్చి మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తినేసారనమాట. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.